అసలు మర్డర్ ఎలా జరిగింది, ఏం చేశారు? గౌన్ లైన్కు ముస్లిం క్యాండిడేట్కి ఇద్దరికి కొంచెము పొలిటికల్గా గౌన్లో అతను ఏం చేశారు, వాళ్ళ పొలంలో మూడు గంటల సమయంలో అయితే మర్డర్ చేశారు. ఎలా చేశారు మర్డర్? కత్తితో పొడిచారా, కర్రతో కొట్టారు? అందరు కలిసి మీద పడరు, మీద పడేసి ఆడికి కథను పెట్టేసి. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను నా పొలం కాడ ఉన్నా, 2 కిలోమీటర్ అంత దూరం నేను. మరి ఏ సంబంధం లేని బాలయ్యకి ఆ కేసులు ఎందుకు పెట్టారు పోలీసు? A1 క్యాండిడేట్ ఒక అయినా A1. నేనేమో చిన్న అత్తమ్మ మాబా కూతురు నేను చేసుకున్నాను. ఆ విధంగా మీ పాత్ర ఏంటి అని చెప్పారు అక్కడ? ఇతను అబ్జర్వింగ్ 2 కిలోమీటర్స్ నుంచి చూస్తుండు. 2 కిలోమీటర్ దూరం నుండి మర్డర్ జరుగుతుంది ఎలా తెలుస్తుంది? మీరు అడగలేదా? మొదటి రోజు ఏమనిపించింది జైలుకి వచ్చిందని? పాపాలన్నీ బయట జరుగుతాయి. మంచి ఆలోచనతో లోపలికి వచ్చారు, కానీ బయట మీ భార్య పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అక్కడ మా అధికారులు ఇక మానసికంగా ఏం ఆలోచన చేస్తావు బాలయ్య అని అంటారు. మీతో పాటు మిగతా 5 కూడా 6 జైలుకి వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు ఎప్పుడైనా? నన్ను ఎందుకురా మీరు అనవసరంగా ఇరికించారు? లాకప్లు తీసిన తర్వాత పనులు చేసిన తర్వాత కొంచెం ఇట్లా రిలీఫ్గా ఉంటారు కదా, ఉన్నప్పుడు అడిగినా. అంటే ఊర్లో భయపడి ఇక్కడికి వచ్చారా? వాళ్ళకి భయపడి కాదు, నేనున్నది కూడా. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. ఒక వ్యక్తి జైలుకి వెళ్ళడానికి రకరకాల కారణాలు కనిపిస్తాయి. అతను తెలుసో తెలియకో నేరం చేసి ఉండొచ్చు, లేదా చెయ్యని నేరానికి కూడా జైలు పాలవచ్చు, లేదా ఊరిలో ఉన్న రాజకీయాలు కూడా అతను జైలుకి వెళ్ళడానికి కారణాలు కావచ్చు. ఏదేమైనా సరే, ఇప్పుడు ఈ వారం మన గెస్ట్ ఒక వ్యవసాయ కూలి. అతను వ్యవసాయం చేసుకున్న అతనికి ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటనతో అతను వ్యవసాయం పక్కన పెట్టి జైలుకి వెళ్ళాడు. అసలు ఊహించిన ఘటన. ఎందుకు జైలుకి వెళ్ళానని తెలియదు, కానీ జైలులో మాత్రం అతను శిక్ష అనిపించాడు. ఆ శిక్ష ఆషామాషి శిక్ష కాదు, 302 అంటే మర్డర్ కేసులో అతను జైలుకి వెళ్ళాడు. ఆ వ్యక్తి పేరు బాలయ్య. ఆ వ్యక్తి ఎందుకు జైలుకి వెళ్ళారు, ఏ కేసులో మర్డర్ కేసులో అతను ఎందుకు చేశాడు, చేయలేదా అన్న విషయాల్ని అతన్ని అడిగి తెలుసుకుందాం. బాలయ్య గారు నమస్తే అండి. నమస్కారం సార్. బాలయ్య గారు, మీరు మెదక్ జిల్లాలో ఒక చిన్న రైతు. ఆ రైతు ఉన్న మీరు ఇలా జైలుకి వెళ్ళడం, మర్డర్ చేయడం, అసలు ఏంటి ఇదంతా ఏం జరిగింది? అసలు ఈ విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబం గురించి చెప్పండి. మా నాయన మా అమ్మ వ్యవసాయం చేసుకునేవాళ్ళు సార్. మా విలేజ్లో మంచిగా ఒక పద్ధతి ప్రవర్తనంగా చేసుకునేవాళ్ళు. చేసుకొని ఇంకా వేరే వేరే కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా కొంచెం ఇట్లా చేసుకోవాలి, ఇట్లా చేసుకుంటే ఇట్లా బతుకుదుడు, ఇట్లనే మంచిగా ఉండాలి, ఇటువంటి పద్ధతిగా ఉండాలి అని కొన్ని కార్యాలు చేసేవాడు మా నాయన కూడా. అటువంటి జ్ఞానాన్నే నేను నేర్చుకున్నాను. అటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానమే ఇతరులకు మనం తెలివేటువంటిది. మనం ఎట్లా నడుస్తాము, మనం నడితేంది, మనం ఎట్లుంటాము అనేదంతా పబ్లిక్ తెలిసి ఉంటుంది. మనకు తెలుసు, పబ్లిక్ వెనుకలో తెలిసి ఉంటాయి మనది ఏం చేసేదని. అటువంటిదే నాకు వచ్చింది సార్ మా విలేజ్లో. అయితే నేను కూడా మా అమ్మ నాయన చేసుకునే వ్యవసాయం పట్టిగానే అలాంటిగా నేను నేర్చుకొని అదే విధంగా నేను చేసుకుంటా బతికిన సార్. నేను మామూలుగా మళ్ళీ 133 kV సబ్ స్టేషన్లో కాంట్రాక్ట్ కింద ఒక 8 days డ్యూటీ చేసేస్తుంటే మళ్ళీ వ్యవసాయం కూడా అంత మంచిగా చేసుకుంటూ ఉంటాయి. ఒక 100 కుటుంబాల కంటే ఇంకా మంచిగా చేసుకొని మంచిగా మా భార్య భర్తలు ఇద్దరం కష్టపడి కలుపులు అవి చేసి చేసుకుంటే ఏమైందంటే టీడీపీ అండ్ మా ఎస్సీ కాలనీ అతను ఒకనే పొలిటికల్గా నిలబడి ఉండే 5 years చేసిండు. చేస్తే కూడా అటువంటి పొలిటికల్స్ కూడా ఉంటే ఆవేశాలు అవన్నీ నాకు తెలుసు. అయినా నాయంతలు నేను ఉంటాను కదా, ఇతను ఏం చేసిండు ఒక విషయంలో ఏదో మాట కాలనీ మాట్లాడతాం కదా సార్. ఆయన ఏం చేసిండు, ఆయన నా పేరును అరే ఇతను రేపున్నా కూడా ఏదో పబ్లిక్లో అదే అయిపోతాడు, ఇతన్ని పోలీస్ స్టేషన్లో ఇరికిస్తే శనకకి తీసుకెళ్తారు చూడు, అప్పుడు ఛాన్స్ ఇతడు ఆ పబ్లిక్లో రాపిలేడు. మరి నా పేరును పబ్లిక్ చెప్తే నాకు చెప్తారు కదా, మళ్ళీ మంచితనమే కదా, అందరు విలేజ్లో మంచితనమే ఉన్నాయి కదా చెప్తారు అనేసి ఆయన ఏం చేసిండు,
ఆయన పేరు రాపిచ్చిండు. ఆయన ట్రాక్టర్ మీద తీసుకెళ్ళారు శవాన్ని. రాపిచ్చి మౌనంగా వచ్చి మళ్ళీ మా చిన్నమ్మ కొడుకు ఆయనకు ఫ్రెండ్, ఇంటి పక్కన ఫ్రెండ్ అయితే, అరే మన బాలగాని పేరు ఉందేమీ ఆడ పిఎస్లో, అతడు అటువంటి వాడు కాడు, ఘాట్లో ఓళ్ళు రాపిచ్చారేమో గాడున్నాడు. మళ్ళీ ఇతను ఆ గౌన్లలో శవాన్ని వాళ్ళ ఇంటికాడ వండబెట్టిన తర్వాత వచ్చి ఇంత స్నానం చేసుకుని ఉంటారు కదా సార్ ఇంట్లో. ఈయన పొలిటికల్ కదా, జర పోయిన వాళ్ళన్న ఎట్లా అయింది ఏమైందని అడుగుతారు కదా, అమ్మలో అక్కలో పోయి అడుగుతారు కదా. అడిగినప్పుడు ఒక అమ్మ ఏం చేసింది, నేను మా ఎడ్లకి ఇక నైట్కు 8 గంటలకు ఇక పంటం కదా 8-9 గంటలకు నేనే మేత పెట్టడానికి మా కిట్లో ఎడ్లకి మేత పెడుతున్నా, మోపు పచ్చి మేత పెడితే అమ్మాయి కాక నువ్వు ఏ దాంట్లో పోయేటోడో కాదు, మరి అంజికాకాయ వాళ్ళ ఇంటికాడ నిన్ను గిట్లా అంటుండే, అంజికాకాయ కూడా పేపర్కి చూస్తున్నారు అంటే, ఆయన ఈ మర్డర్ చేసిన వాళ్ళు ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు బాలయ్య అని, వాళ్ళ పార్టీ పరంగా అతను కావచ్చు అనేసి అనుకుంటే మన బాలగానే ఉంది అనేసి మళ్ళీ అంతా నా పేరు అయిపోయింది. అంటే మీ పేరు పెట్టక ముందు ఆ విషయం పక్కన పెడితే అసలు మర్డర్ ఎలా జరిగింది, ఏం చేశారు? మర్డర్ పొలిటికల్ కదా సార్, పొలిటికల్గా అయితే గౌన్ లైన్కు ముస్లిం క్యాండిడేట్కి ఇద్దరికి కొంచెము పొలిటికల్గా అన్నప్పుడు ఈ గౌన్లు అతను ఏంటంటే కొంచెము కొన్ని పొలిటికల్గా ఉన్నాయి, కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని ఇతనితో చెడు ఉన్నాయి. అయితే ఆ చెడు పబ్లిక్లో ఏం చేశారంటే ఇతన్ని తీసేసుకుంటేనే మన అనేట్టుగా వాళ్ళకు ఒక హువన పెట్టుకున్నారు, తలంపు పెట్టుకొని ఈ గౌన్లు అతను ఏం చేశారు, వాళ్ళ పొలంలో 3 గంటల సమయంలో ఇతను ఇంటి నుంచి పొలానికి వాళ్ళ అమ్మ వాళ్ళు కలుస్తారు, పొలంలో కలుపు తీస్తారు. కలుపు తీస్తుంటే ఈయన అక్కడికి బైక్ మీద పోయిండు. పోయేటకల్లా 2-3 అక్కడ పెట్టిరట. ఇతను ఏ దారిలో వెళ్తాడు, ఎక్కడ వెళ్తాడు, ఆయనకు కోలపరం ఉంటుంది, అటు వెళ్తాడా, రైట్ సైడ్ వెళ్తాడా, లెఫ్ట్ సైడ్ వెళ్తాడా అనేసి ఆయనను అబ్జర్వింగ్ చేస్తారట. చేసేసి ఆయనతో ఇన్ఫర్మేషను అక్కడ 5 కూర్చున్నారు, ఎక్కడో అడవిలో పొలక్కడ కూర్చున్నారట. వీళ్ళు అన్నయ్యని నేను చూసింది కాదు, నేను వీళ్ళు అన్న జైలుగా అవుతాం కదా సార్, ఎట్లా అనేది చెప్తారు కదా అట్లా అనేసి ఇక అక్కడ ఆయన 3 గంటల సమయంలో ఆయన మర్డర్ చేశారట. ఎలా చేశారు మర్డర్? కత్తితో పొడిచారా, కర్రతో కొట్టారు? ఆయన ఉష్కలో పోతుండగా స్లిప్ అయితే బండి ఫోన్ మాట్లాడుకుంటూ పోతుండో ఎట్లనో మెల్లగా పోతున్నట్టున్నాడు. ఆయన మన అందరు కలిసి మీద పడేసి ఆడికి కథం పెట్టేశారు. కథం పెట్టాగానే ఆయన అలా అమ్మ వాళ్ళు ఇక సాయంత్రము ఇంటికి వస్తారు కదా ఇక పొద్దున్న గుంపులో. అంటే కథం పట్టడం అంటే కత్తులతో పొడిచారా? కత్తులతో పొడిచారు, 5 కలిపి పొడిచారు, కత్తులతోటి ఆడికి పొడిచేసారు. కథం ఆ దారిలో అలా వ్యవసాయం చేసే జీతగాడు ఎడ్లను కొట్టుకొని మోపెత్తుకొని వస్తుండు. ఆ సమయంలో హాస్టల్ కలాడ దారిలో శవం ఉంది. శవం ఉండల కలాలు మిగతా ఇంకా పొద్దు కూకలేదు, 6 కాలేదు. వాళ్ళ అమ్మ కూడా కలుపు కలుస్తారు అక్కడ. ఇక్కడ మోపు మధ్యలో పడేసాడు. ఆ పొలానికి వెళ్ళాడు ఈ క్యాండిడేట్. వెళ్ళి అమ్మమ్మ మన వెంకటన్నది అక్కడ బండి ఉంది, స్లెప్పులు ఆయననే ఏం కనబడతలేడు, అయిపోయాడు అమ్మ అని ఆడిపోయి ఈయన జీతగాడు చెప్పిండు. చెప్పేటకల్లా వాళ్ళు 8 మంది కూలీలు వచ్చి ఆయన ఇక్కడ శవాన్ని చూసారు. అక్కడ ఫోన్ మోగుతుందట. ఆ ఫోన్ మీనంతా ఇక పబ్లిక్ అప్పుడు అందరికీ విలేజ్లో అందరికీ తెలిసిపోయింది. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను నా పొలం కాడ ఉన్నా, 2 కిలోమీటర్ అంత దూరం నేనున్నా. అక్కడ దారి నుంచి కూడా అయితే హల్లాదుర్గు పిఎస్, టేక్మల్ పిఎస్, పాపన్పేట్ పిఎస్, పుల్కల్ పిఎస్, అక్కడికి ఇలా దారి నుంచి పిఎస్లో జీబులు వస్తున్నాయి, పబ్లిక్ వస్తారు. మళ్ళీ వేరే 3 కిలోమీటర్ 2 కిలోమీటర్ విలేజ్లు ఉంటాయి చూడు సార్, అక్కడ అందరూ వస్తారు. వస్తే ఇంతమంది పబ్లిక్ వెళ్ళిపోతారు అని నాతో పాటు ఇంకో క్యాండిడేట్ కూడా ఉన్నాడు. ఏంది, ఆయన ఎడ్లు నా ఎడ్లు మేపుకుంటున్నాం పొలం కాడ, నా పొలం కాడ. నా పొడతో ఇంకో క్యాండిడేట్ కూడా ఉన్నాడు నా దగ్గర. అయితే ఇంతగానో పోతున్నారు పోలీసులు. మరి ఏందో కాక ఓసారి అడుగు అంటే మేము అక్కడికి వెళ్ళా, మా ఊరికి ఇక్కడికి వెళ్ళి ఒక తాండ కష్టమని అడిగినా. అక్క ఇంతగానో పబ్లిక్ పోతారు మా ఊరి దిక్కు, నువ్వు అక్కడికి వెళ్ళి వస్తున్నావు మన ఏందన్న అక్కని అడిగేటల్లా చూడు తమ్మి, ఆ మంగని వాళ్ళే చేస్తుంది, అంగని వాళ్ళ ఆయమ్మ చూడక్క అంటారు కల్లా గిట్ల మీ ఊరి మీద గిట్ల వెంకటాయని 3 రోజుల కాడ చంపేసారు, ఏం కనబడతలేడు తమ్మి అని. అరే ఇంతగానో పోతారు. అప్పటికి చనిపోయిన వ్యక్తి మీకు తెలుసు? చనిపోయిన వ్యక్తి ఒకటే విలేజ్ కదా సార్, ఒకటే విలేజే. చనిపోయిన వ్యక్తిది మర్డర్ చేసిన వాళ్ళది అందరిది నా ఒకటే ఊరాయి కుసంగి. అంటే మీకు చనిపోయిన వ్యక్తి దోస్తా, చంపిన వ్యక్తులు దోస్తా? నేను ఎవరితోటి అందరితోటి, ఈయనతోడైనా మాట్లాడుతూ ఆయనతోడైనా అందరితోటి మంచిగా ఉంటా. కానీ ఎలాంటి గడబడలు లేవు. వాళ్ళు ఇప్పటికీ నాతో మాట్లాడతారు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ అమ్మ నాతోటి మాట్లాడుతుంది, నాతోటి మాట్లాడతారు సార్. మర్డర్ అయిన 5-6 రోజులకి కూడా మాట్లాడారు.
పిఎస్ నుంచి పోయిన కానీ చంపిన వాళ్ళు మీకు దోస్తాను ఉందా? చంపిన వాళ్ళకు కూడా దోస్తాను లేదు. A1 క్యాండిడేట్ ఒక ఆయన A1 ఆయన ఏంటంటే రిలేషన్గా అయితే నేనేమో చిన్న అత్తమ్మ మా కూతురును నేను చేసుకున్నా, పెద్ద అత్తమ్మ కూతురును ఇంకో A1 అతను చేసుకున్నాడు. అయితే ఆయనకు కూడా సంబంధం, ఆయన వ్యక్తి మంచోడు కాదు, ఆయనతో కూడా పలకరియాలతో మాట్లాడు, మా భార్య కూడా మాట్లాడదు. ఇక ఆ విధంగా అయితే మీరు డెడ్ బాడీ దగ్గరకు వచ్చారా? మీరు డెడ్ బాడీ దగ్గరకు వచ్చిన చూసినాం, అందరు పబ్లిక్ చూసినాం, అంతా ఉన్నా. మరి ఏ సంబంధం లేని బాలయ్యకి ఆ కేసులు ఎందుకు పెట్టారు పోలీసులు? ఇక పోలీసులది కాదు సార్, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది పొలిటికల్గా కదా. ఇక్కడ ఏమైందంటే ఇతని పేరు రాపిచ్చుట్లో అడిగినా, ఇప్పుడు కోర్టులో కూడా అడిగిన, సిఐని ఎల్చినాయకని అడిగిన కోర్టులో కూడా, మెదక్ కోర్టులో, ఏం సార్ నాది ఏ నేరం చూసి నన్ను ఎవరికి చేశాను సార్ అని అడిగితే ఏం సమాధానం చెప్పలేడు సార్. మా విలేజ్లో గింత పిల్లల కాడికి వెళ్ళి, ఇప్పుడు గింత స్కూల్ పిల్లల కాడికి మంచి తెలిసి ఉంటుంది సార్ ఎవరికైనా, ముసలోళ్ళు కట్టెవాడుకున్న కాడికి వెళ్ళి నాకు మంచి గౌరవం అంతా తెలుసు సార్. నాకు ఏలాంటి తప్పులలో పోలేదు నేను. కానీ మరి ఏ తప్పు లేకుండా బాలయ్యని A7గా పెట్టారు కదా పోలీసులు, మరి సాక్ష్యాలు ఏమి చూపించారు? సాక్ష్యాలు సార్, ఈ మర్డర్ అయితే నేరం అయితే ఎవరు చేశారు కదా, ఆ చేసిన వ్యక్తులు ఒక నెల లోపలనే మళ్ళీ జిల్లా జైలు నుంచి బెల్ మీద ఊరికి వచ్చారు కదా, ఊళ్ళోకి వచ్చారు కదా. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు రూబాబుగా తిరగబట్టారు సార్. రూబాబుగా తిరిగితే అలా ఇప్పుడు ఎదుటోళ్ళు ఎట్లుంటుంది, అరే ఎంత జల్ది వచ్చి వాళ్ళ అమ్మకు కడుపు కాలేదు, వాళ్ళ అమ్మది భార్యల కడుపు కాలేదు, కడుపు కాలకలకు కొంచెం ఆవేశం ఉంటుంది కదా సార్, ఉంటాలకలతో జర మనీ అయితే కోర్టులో వాళ్ళని పట్టుకుని ఆయనతో సాక్ష్యాలు కరెక్ట్గా ఎఫ్ఐఆర్ నా పేరు కూడా చదివించాడు. వాళ్ళకి బాగా దాపిర్రు, ఏది సాక్ష్యాలకు బాగా దాపిర్రు. ఇక ఆయనతో ఇట్లా చెప్పాలి అని పోలీసు వాళ్ళు చెప్పాలి కదా, అదే విధంగా నా పేరును కూడా చదివేశారు. వాళ్ళకి మంచి వ్యక్తి అని తెలుసు. నేను ఇప్పుడు ఒక్కతన్ను ఉన్నాం కదా సార్ ఊర్లోని, ఈ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళకి మంచి వ్యక్తి అని తెలుసు, కానీ వీళ్ళు చెప్పిపియాలి, వీళ్ళకు శిక్ష పడిపియాలి అనే ఉద్దేశంతో నా పేరును కూడా అట్లాగే చదివిరాదే విధంగా నాకు జైలు పాలైంది సార్. ఓకే, మీ కోర్టులోకి వచ్చేసరికి కానీ మీకు తెలుసు ఆ మర్డర్ జరిగినప్పుడు మీరు అక్కడికి 2 కిలోమీటర్ దూరంలో మీరున్నారు. మర్డర్కు నాకు ఏం సంబంధం లేదు, నేను నా పొలంలో పని చేసుకుంటున్నాను సార్. 2 కిలోమీటర్ దూరంలో మీ పొలంలో మీరు పని చేసుకుంటాను. నా ఎంబడి కూడా సాక్షుల్లో వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అక్కడ మీరు ఉన్నారని చూపించారు? ఉన్నారంటే ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా సార్, పోలీసులు రాసిన రికార్డును బట్టి, దాన్ని బట్టి మీ పాత్ర ఏంటి అని చెప్పారు అక్కడ? నా పాత్ర ఇతను అబ్జర్వింగ్ 2 కిలోమీటర్స్ నుంచి చూస్తుండు అని పాత్ర అన్నది. 2 కిలోమీటర్ దూరం నుంచి కనబడదు, పొదలు చెట్లు. కానీ మీరు వాదించలేదా మరి అప్పుడు? ఇక నాకు అంత తెలియదు కదా సార్, నేను వాదించడం లేదా, నా తరఫున అది కాలేదు. అంటే ఇప్పుడు మీ రోల్ కోర్టు నమ్మిందా బాలయ్య నేరస్తుడు అనే విషయాన్ని? అంటే ఇక అందరికీ లైఫ్ అని అన్నాడు జడ్జి. ఇంకా మీరు ఆ హత్య కేసులో ఏం చేశారనేది సాక్షులు చెప్పారు. అంటే జనరల్గా హత్య చేయడం ఒక వ్యక్తి, ప్లాన్ వేయడం ఇంకొక వ్యక్తి చేస్తారు, లేదంటే ఆయుధాలు సప్లై చేయడం కానీ, లేదా హత్య జరుగుతుందనే విషయం తెలుసు కానీ, ఇలా రకరకాలు ఉంటాయి. మీరు అందులో ఏం చేశారని ముందు తెలుసని చెప్పారా ఆ సాక్షులు, లేదా మీరు కర్రలు కానీ కత్తులు కానీ సప్లై చేశారా, ఏం చేశారని? అవన్నీ ఏం లేదు సార్, ఎఫ్ఐఆర్ను బట్టి ఎట్లయితే రాసిండ్రో అదే విధంగా ఇప్పుడు ఈ సాక్ష్యాలను పెడతారు కదా పోలీసులు. మీ పాత్ర ఏమని చెప్పాడు సాక్షి? అబ్జర్వింగ్ చూస్తున్నాడు, బాలయ్య కూడా ఉన్నాడు అంతే. అబ్జర్వింగ్ 2 కిలోమీటర్స్ చూస్తుండా ఏం చేస్తున్నాడు బాలయ్య అని ఇప్పుడు అపోజిట్ లేయర్ అడుగుతాడు కదా, అడిగినాడు. బాలయ్య కూడా ఉన్నాడు. ఎంత దూరం? 2-4 కిలోమీటర్స్ ఉన్నారు సార్. ఉన్నాడు అని ఎత్తిపోయారు. 2 కిలోమీటర్ దూరం నుండి మర్డర్ జరుగుతుంది ఎలా తెలుస్తుంది? మీరు అడగలేదా? ఇక నా తరపున ఎవరు లయర్ అడగలేడు, మాకు అడగలేడు సార్. అట్లా అడిగితే నా చూసే కింది కొట్ల పోయేది అట్లా నాది. జైల్లో అంటే వ్యవసాయం చేసుకుంటున్న బాలయ్య పొలిటికల్ యాంగిల్లో ఆ కేసులో ఇరుక్కొని జైలుకి వచ్చిన తర్వాత ఏమనిపించింది ఒకసారి? ఇక జైలుకి వచ్చిన తర్వాత సార్, అప్పటికైనా దేవుని విషయంలో మంచి మనసులో, మంచి జ్ఞానంలో, మంచి తెలుగులో ఒకరికి మంచితనం ఇచ్చి ఒకరితోటి మంచితనం తీసుకోవాలనేది నాకు తెలుసు సార్. మా అమ్మ నాన్న నేర్పిందే కదా, నాకు తెలుసు. అయితే జైల్లో అధికారులతోటి కూడా మొదటి రోజు ఏమనిపించింది జైలుకి వచ్చిందని? నాకేమనిపించలేదు సార్. ఎక్కడైనా మంచితనం ఉంటే ఎక్కడైనా మంచిది ఉంటుంది.
అంటే ఆ చెయ్యని నేరానికి జైలుకి వచ్చాను ఏమనిపించలేదు సార్ నాకు కూడా. అక్కడ జైల్లో కూడా నేను ఊహించుకోలేదు. ఇక నేను అప్పటికే జ్ఞానంను తెలుసుకొని దేవుని మార్గంలో నడుచుకుంటూనే ఉంటా కదా నేను. అప్పుడు కూడా జైల్లో పడ్డే నాకేమనిపించలేదు, సంతోషకరం అనిపించింది. అక్కడ కూడా పాపాలన్నీ బయట జరుగుతాయి, పాపాలన్నీ అన్నీ బయట ఉంటాయి. ఇక్కడైతే ఇంకేముండదు కదా, ఇంకా మంచిగా ఉంటుందని నాకు అనిపించింది సార్. నాకు అక్కడ నా హృదయం బయట ఉంటేనే ఎక్కువగా పాపాలు బయటనే, సమాజంలోనే బయట జరుగుతుండే అండి. జైల్లో ఏ పాప జైల్లో ఎలాంటిది ఉండదు. మళ్ళీ అధికారులు కూడా అటువంటిదే నేర్పుతారు మంచిగా. మంచి ఆలోచనతో లోపలికి వచ్చారు, కానీ బయట మీ భార్య పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇక అనుకున్నా సార్ నేను కూడా జైలుగా. ఇప్పుడు పక్షులు ఉన్నాయి, అవి విత్తవు, కొయ్యవు, అవి కష్టపడి ఏమిట్లను దాచిపెట్టుకోవు, ఎప్పటి ఆహారం అప్పుడు ఇస్తూనే ఉంటాడు కదా. ఇక నేను కూడా అనుకున్నా అప్పుడు, ఇక పిల్లలకు కూడా అంతే కదా అని అనుకున్నా సార్. ఇక పిల్లలవి కూడా ఉన్నాయి, ఏం చేద్దాం ఆ బాధను, దాన్ని అంతా కూడా ఏమున్నాయి బాధలు? ఇక ఉండదు సార్, బాధ ఉన్నా కూడా దాన్ని ఇక తగ్గింపు చేసుకొని పోతుంటున్నాం. అంటే వాళ్ళు మీరు చెయ్యని నేరానికి జైల్లోకి వచ్చారు, బయట ఏమో వాళ్ళకి ఆర్థిక కష్టాలు అన్ని ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ తలుచుకున్నప్పుడు ఏమనిపించింది? ఇక అవన్నీ తట్టుకుంటే ఇక మా భార్య కూడా కూలిపోతుంది, ఇంత పొలం పని వస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ మా పిల్లలను, నా కొడుకును కూడా అంతా చదివిపించి ఉండి గురుకుల పాఠశాలలో 2 కూతురులు నాకు, వాళ్ళని అనలేసిన. నా కొడుకు స్కూల్లో చదువుతుండే. ఇక ఇంత అమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళు ఇంత కొంతగా సహకరించి ఆడికాడికి మంచిగానే ఉన్నారు సార్. అట్లా అంటే ఒకసారి జైల్లోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం, నేను ఏం చేయని నేరానికి లోపలికి వచ్చాను, నేను బయట ఉంటే ఇంకా వాళ్ళని బాగా చదివించుకున్నామని అన్న బాధ ఏమైనా రాలేదు? ఇక ఉంటుంది సార్, ఉండగానే దాన్ని ఏం చేస్తాము, ఏం చేయలేము, మానసికంగా కుళ్ళిపోతూ ఉంటాము. అక్కడ మా అధికారులు ఇక మానసికంగా ఏం ఆలోచన చేస్తావు బాలయ్య అని అంటారు, అన్నీ చెప్తుంటారు కదా సార్ మంచి మంచి విషయాలు. కానీ దాన్ని పట్టించుకొని మీతో పాటు మిగతా 5 కూడా 6 జైలుకి వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు ఎప్పుడైనా? నన్ను ఎందుకురా మీరు అనవసరంగా ఇరికించారు అన్న? ఇక ఒకదాన్ని అట్లా ఇక ఉంటాం కదా సార్. లాకప్లు తీసిన తర్వాత పనులు చేసిన తర్వాత కొంచెం ఇట్లా రిలీఫ్గా ఉంటారు కదా. ఉన్నప్పుడు అడిగితే నీ పేరు మేము చెప్పలేము, నీ పేరు పెట్టిన ఏమన్నా పోయి అట్లా చెయ్యనికే సంఖ్యలు పడ్డాయి. అట్లా చేసి తప్పు నాకు తెలుసు కదా సార్, చెయ్యడానికి మళ్ళీ ఎందుకు నేను సంఖ్యలు వేసుకోవాలి? అటువంటి పాపం నాకు వద్దు, అటువంటి చూడలేదు. మీరు నాకు చెప్పకూడదు సార్, నాకు పడిన శిక్ష నేనే అది చేసుకుంటా, కానీ ఒకరికి నొప్పి. అంటే అన్యాయంగా మీకు ఆ కేసులో ఇరికించారు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత అతని మీద పగ సాధించుకోవాలని అనిపించింది? అలాంటిది ఏం లేదు సార్, అట్లాంటిది ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే ఇక నా మనసును నేనే తగ్గింపు చేసుకుంటా, కానీ గర్భం, ఆవేశం, కోపం. ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు, ఏం నేర్చుకున్నారు? 6 సంవత్సరాలు సార్. ఎక్కడ? చెంచల్గూడ? చెర్లపల్లి, చెంచల్గూడ. జైల్లోకి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు? ఇక జైల్లో కూడా మంచి విషయాలే, మంచి జ్ఞానము, మంచి తెలివి, మంచి ఇట్లుండాలి ఒకరికొకరు ఇట్లా అనేది అన్నీ అక్కడ కొన్ని రాసి పెట్టి ఉంటారు సార్లు కూడా. ప్రతి ఒక్కటి ఆ వాక్యాలు, ఆ మ్యాటర్ చదువుకుంటా మంచిగా ఉన్నా సార్. జైల్లో చదువుకున్నారా లేదా వేరే పని నేర్చుకున్నారా? చదువుకున్నా సార్, చదువుకున్న కొంత కూడా మళ్ళా గేట్లో పని చేసిన. ఇది గేట్లు ఉంటుంది కదా సార్, గేట్లో పని చేసిన సార్. గేట్ల అధికారుల సేవల డిఎస్సి. కానీ వటరింగ్ పని కానీ ఆ పనులు ఏమి నేర్చుకున్నారా జైల్లో? ఇక పనులు ఏం నేర్వలేదు, ఇక పనులకు పోలేదు. ఓన్లీ చెప్పుల పని నేర్పునుండి, చెప్పులు కుట్టుడు. మేము వేసిలేం కదా, చెప్పులు షూజులు అనేది నేర్పితే అది సరిగా నడవలేదు సరిగా. చర్లపల్లి జైల్లో ఉన్న టైంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చినప్పుడు, మీ భార్య పిల్లలు ములాఖాతులకు చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళని చూడగానే ఏమనిపించింది? కొద్దిగా దుఃఖం అనిపిస్తుండే సార్, మనసులో దుఃఖం అనిపించు ఒకసారి. వాళ్ళు కొద్దిసేపు మళ్ళీ దుఃఖాన్ని మళ్ళీ అప్పుడే అది చేసుకుని సంతోషపడుతుంటాం. ఇక మళ్ళీ నేను కూడా ఏడుస్తున్నా, మా పిల్లలు కూడా అది బాధపడతారు కదా సార్ ఏదన్నా అనేసి అప్పటికే మళ్ళీ సైలెంట్. ఎన్నిసార్లు వచ్చారు జైలుకి వాళ్ళు? ఒకటే సార్ 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు తర్వాత మీరు బయటికి ఎలా వచ్చారు? బయటకు బెయిల్ మీద వచ్చినాను సార్. బెయిల్ మీద? శిక్ష పూర్తిగా అయిపోయిందా? శిక్ష మొన్న హైకోర్టులో పోయింది సార్. బెయిల్ మీద వచ్చిన తర్వాత ఇక 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత బెయిల్ వచ్చినండే. బెయిల్ వచ్చిన తర్వాత ఇక మొన్న కేసు హైకోర్టులో కేసు నడిచింది, కేసులో పోయింది సార్. ఓకే.
జైల్లోంచి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఏమనిపించింది మీకు? ఏమనిపిస్తుంది సార్, మంచిగా ఉండాలనిపిస్తుంది, మంచిగా ఉండాలనిపించింది సార్. ఎక్కడైనా మంచిగా ఉండాలి, అప్పటికే మంచిగా ఉండేవాడిని, ఎక్కడైనా మంచిగా ఉండాలి, ఇంకొకరితో చెప్పించుకునేది అనేది నాకు లేదు. అట్లా సార్. బయటకు వచ్చిన తర్వాత జైలు అధికారులు మీకు ఊరు వెళ్ళారా మీరు? ఎక్కడ సార్? మీ ఊరు వెళ్ళారా? ఊరికి పోయినా. ఊర్లో అందరూ మీకు ఇక చూసుకున్నారా మంచిగా? ఇక ఊర్లో అందరితో మంచితనమే కదా సార్, మంచిగా ఉన్నాం సార్ అంతే. మరి ఊర్లో ఉండకుండా ఇక్కడ ఎందుకు పని చేస్తున్నారు? ఇక ఊర్లో ఉండకుండా అంటే సార్, ఇక ఇప్పుడు ఇక్కడ పని కల్పించారు కదా అధికారులు, ఆ పని చేసుకొని మళ్ళీ ఇక్కడ సిటీ ఊర్లో వస్తే గట్ల చిన్న చిన్న ఆవేశాలు, చిన్న చిన్న గిట్ల లేని, ఇప్పుడు లేని దాంట్లోనూ 6 సంవత్సరాలు పడే గిట్ల కొద్దిగానే మనిషిని ఓర్వజాలని ఏదేదో కుళ్ళు ఏవో ఉంటాయి సార్ విలేజ్లో మా ఊర్లో. అటువంటిది ఎందుకనేసి ఇక ఇక్కడనే పెట్రోల్ బంకులో మనం డీజీ గారు సారు మంచి పని ఇచ్చిండు, ఇక పనిని పట్టుకొని ఇక్కడనే నేర్చుకొని ఇక్కడనే చేస్తున్నాం సార్ పని. ఇక ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడనే తెచ్చుకున్నా. అంటే ఊర్లో భయపడి ఇక్కడికి వచ్చారా? ఇక 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 భయపడే సార్, మరి భయం కూడా ఉండాలి సార్ కదా సార్. భయం కూడా ఉంటేనే కొద్దిగా తగ్గింపు ఉంటుంది కదా. ఆవేశం నేనే అంటే కుదరదు కదా సార్, అట్లాంటిది తగ్గింపే మంచిది కదా సార్. కానీ వాళ్ళు మళ్ళీ ఇక్కడికి కూడా మీకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తే? ఎక్కడ సార్? హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా. ఇక అట్లాంటిది ఏం లేదు కదా సార్, మనము తప్పుదారి నడిస్తేనేమో మనకు ఇబ్బంది పెడుతుండ్రి, వాళ్ళకి భయపడి కాదు నేనున్నది కూడా. ఎందుకంటే నేనే భయపడి దూరం ఉంటున్నా సార్. ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి సార్ విలేజ్లలో. ఇప్పుడు సిటీలో అంటే ఏది ఉండదు, ఊర్లలో చిన్నదానికన్నో ఏదేదో చిన్న గింత దానికన్నా దాన్ని పెద్ద చేస్తారు, కొంటారు. ఎన్నో చూస్తున్నాము. ఈ వద్దులే అక్కడ అనేసి ఇక్కడనే ఉంటున్నాం సార్. నా మీదనే కాదు, వేరే అన్నీ జరుగుతుంటాయి ఇక్కడ. మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు మీతో పాటు జైల్లో ఉన్న వాళ్ళు? ఇక మిగతా వాళ్ళు ఊర్లో ఉన్నారు సార్, ఊర్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఊర్లో ఇంక వెళ్ళడం అనవసరం అని చెప్పి ఇక్కడ మీరు హైదరాబాద్లో ఉండిపోయారు? అవును సార్. నాది హైకోర్టులో నా కేసు పోయింది, వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. ఇక వాళ్ళు ఊర్లోనే ఉన్నారు. ఇక నేను వచ్చి ఇక ఇక్కడ. వాళ్ళు కన్ఫర్మ్ అవడం అంటే ఏం చేశారు వాళ్ళు? అంటే కన్ఫర్మ్ అంటే వాళ్ళు మర్డర్ చేసిన వాళ్ళే కదా సార్ వాళ్ళు. మీ కేసు కొట్టేశారు? నా కేసు కొట్టేశారు. వాళ్ళ 5 మంది శిక్ష పడింది. 5 అంటే కొంతమంది మర్డర్ అయింది సార్. చర్లపల్లిలో కొంచెము బీమార్లు వచ్చి అదే అయిపోయారు, చనిపోయారు. మిగతా 5 ఎక్కడెక్కడ ఉన్నారు? ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు 8 మంది సార్ కేసులో. 8 మంది 8 మెంబర్ కంటే నాకు 7 అని చెప్తే కదా. అయితే 8 మందిలో 3 చర్లపల్లి చనిపోయారు బీమార్లు వచ్చి. 4 ఉంటే ఏ1 కింది కొట్లోనే తీసేసాడు సర్పంచ్ని, జిల్లా కొట్లోనే తీసేసారు పేరు అతనిది. ఇక 7గురికి శిక్ష ఇచ్చాడు. శిక్ష ఇచ్చే 7గురిలో 3 చనిపోయారు చర్లపల్లి జైల్లో. 4 ఉంటే నన్ను ఇంకో క్యాండిడేట్ని 6, 7 మన చెంచల్గూడ జైలుకి తీసుకొచ్చారు సార్లు. ఇక్కడికి పెట్రోల్ పంపులని పని కల్పించారు. ఇక్కడనే 6 రోజుల నుంచి ఇక్కడనే పని చేస్తున్నాం సార్. ఇక బాలయ్య గారు చెప్పండి. 2 సంవత్సరాలు చర్లపల్లిలో ఉన్నా, ఇక మిగతా అన్ని చెంచల్గూడలో ఉన్నా. ఓకే, ఫైనల్గా చెప్పండి, చర్లపల్లి జైలు రాకముందు వ్యవసాయం చేసుకుంటున్న బాలయ్య ఊర్లో ఉన్న రాజకీయాల్లో కేసుల్లో ఇరుక్కొని జైలుకి వచ్చారు. కానీ మీలో ఒక చిన్న మార్పు ఏంటంటే తిరిగి ఊరికి పోయి మళ్ళీ ఆవేశాలు తీసుకొచ్చి అనవసరంగా గొడవలకు వెళ్లకుండా ఇక్కడే దూరంగా ఉన్న కొద్దిగా ఆక్సాడ్కాయలు మిగతా వాళ్ళు ఉండాలంటే ఏం చేయాలి? ఏం సార్? మిగతా వాళ్ళు కూడా కక్షలకి వెళ్ళాలా లేదా మీలాగే ఉండాలా? కక్షలకు పోవద్దు సార్, పోవద్దు. మంచిగా మారాలి, మంచితనం ఉండాలి సార్. అంటే ఇప్పుడు జైల్లో మీరు బయటకు వచ్చిన తర్వాత పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మీకు అన్యాయంగా కేసు మీద కేసు పెట్టించిన వ్యక్తి కనబడితే ఏం చేస్తారు? ఏం చేయలేము సార్. ఏమన్నా సార్ ఇంకా పలకరిస్తా ఆయనను కూడా, పలకరించాలి సార్. ఆయనను కూడా పలకరిస్తేనే మంచిగా ఉంటుంది కదా సార్. అట్లా అంటే అసలు కనబడి ఎదురుపడినా మీరేమంటారు? ఎదురుపడి అంటే గొడవలుగా అంత కాదు కదా, మనకు గొడవలు పడే విధానం చేయలేడు కదా. ఓన్లీ సాటు మార్గాన్నో పేర్లు రప్పించినంతే పిఎస్కు. మళ్ళీ నన్ను కొడుతున్నా కూడా నేను ఇప్పించేవాడిని వాడు సార్, ఏమైనా చేసుకోవాలన్నటువంటి అటువంటి వ్యక్తిని. ఇప్పుడు మా పెట్రోల్ పంపులు కూడా జరుగుతుంటాయి కొన్ని ఎంతో రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. ఇక అవన్నీ సర్దుకొని తగ్గించుకొని పోతుంటేనే బాగుంటుందని అటువంటి కోరిక నేను సార్. నాకు రాజకీయ కక్షల నేపథ్యంలో జైలుకి వచ్చినా తనలో మార్పు వచ్చిందంటున్నారు బాలయ్య. తనపై కేసు పెట్టిన వ్యక్తి ఎదురుపడినా అతనితో స్నేహపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇస్తాను కానీ తిరిగి అతనిపై కత్తిగా దువ్వడం కానీ కాలు దువ్వడం చేయను అంటున్నారు.
ఇది చాలా మంచిమైన పాయింట్. అంటే మంచిని ఒక వ్యక్తిని మార్చాలంటే మంచితనం పోతే ఆ వ్యక్తి చెడ్డు వ్యక్తి అయినా సరే మంచి బాటలు వస్తాడని బాలయ్య యొక్క నమ్మకం. ఇది ఈ వారం బాలయ్యతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.